ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ దేవుడి దయవల్లే నా కొడుకు సత్ప్రవర్తనకి మెచ్చి శిక్షాకాలం తగ్గించి ముందే బయటికి పంపించేశారు. మరి జైలుకెళ్ళి కనుక్కుంటే దీపక్ బెయిల్ మీద బయటకు వచ్చాడని తెలిసింది. మరి బెయిల్ మీద రిలీజ్ అయిన దీపక్ నేరుగా ఇంటికి రాకుండా నిన్నంతా బెయిల్ మీద ఏ పనితో బయటకు వచ్చాడో ఆ పనులు అంటే మర్డర్ ప్లాన్లు చేసుకుంటూ ఉన్నాడని మా అనుమానం. ఏం మాట్లాడుతున్నావు రాజు? నువ్వు ఆగక్క. దీపక్, నువ్వు బెయిల్ మీద రిలీజ్ అయ్యావా? లేదు మావయ్య, నిజంగా సత్ప్రవర్తన కింద బయటకు వచ్చాను. అబద్ధం. సూర్యప్రతాప్ గారు, నా ఎంక్వైరీలో దీపక్ అనే ఇతను బెయిల్ మీదే బయటకు వచ్చాడు. ఎందుకు అబద్ధం చెప్తావు? నాతో చెప్పిన నిజం మీ మావితో చెప్పడానికి ఏమైంది? చెప్పురో, మీ మావికి నిజం చెప్పు. మావయ్య, నేను బెయిల్ మీదే బయటకు వచ్చాను. మందరాన్ని, అమ్మని, మణిదీప్ని చూడకుండా ఉండలేకపోయాను మావయ్య. ముఖ్యంగా మణిదీప్, వాడిని బాగా మిస్ అవుతున్నాను. అందరూ వాళ్ళ బంధువులు వాళ్ళ కోసం వస్తున్నారు, నా కోసం ఎవరూ రావట్లేదు. అందుకే బెయిల్ మీద బయటకు వచ్చాను మావయ్య. అయితే నిన్న రాత్రి జైలు నుంచి బయటకొచ్చిన నువ్వు మొన్న రాత్రి గుళ్ళో ఉన్నట్టు సీసీటీవీ ఫుటేజ్లో ఉంది. నిన్న పగలు కూడా అక్కడే ఉన్నట్టు ఫుటేజ్లో ఉంది. పొద్దున్నే మా మీద అటాక్ జరిగింది. అక్కడే ఉన్న నువ్వు నీ భార్య మందారాన్ని కానీ అత్తయ్యని కానీ ఎందుకు కలవలేదు? అంటే ఈ దీపక్ విజయాంబికలు నన్నే కాదు, నా కూతురు అల్లుండి కూడా చంపాలనుకుంటున్నారా? వీళ్ళని ఊరికే వదలకూడదు. అసలేం జరిగింది అక్కడ? పెద్ద దీపక్ని జైలుకి పంపించామన్న కారణంతో నా మీద, ఆ అమ్మాయి గారి మీద పగ పెంచుకున్నాడు. ఆ పగ తీర్చుకోవడానికే దీపక్ బెయిల్ మీద బయటకు వచ్చాడు. మేం గుడికి వస్తామని తెలుసుకున్న దీపక్ ఆ రాత్రి గుడిలోనే ఉన్నాడు. మా కోసం వెయిట్ చేశాడు. మేము రాగానే సమయం చూసి మాపై దాడి చేశాడు. దేవుడి దయ వల్ల దేవుళ్ళంటే మీరు మా ప్రాణాలు కాపాడబోయి ప్రమాదంలో పడ్డారు. దీనంతటికి కారణం ఈ దీపకే పెద్దయ్య. రే దీపక్! మావయ్య, నన్ను క్షమించండి మావయ్య, నేను చేసిన తప్పే. సత్ప్రవర్తన కింద బయటికి పంపించారని అబద్ధం చెప్పడం ముమ్మాటికి తప్పే. ఈ రాజుగాడు మళ్ళీ నన్ను ఇరికించాలని ప్లాన్ చేశాడు. నేను బయటికి రావడం వీళ్ళెవ్వరికి ఇష్టం లేదు మావయ్య. అవును తమ్ముడు. మావయ్య, ఈ రాజుగాడు చెప్పిందంతా నిజమే. నేను మొన్న రాత్రి బెయిల్ మీద బయటకు వచ్చాను. నేరుగా ఇంటికి రావాలనుకున్నాను, కానీ మీకు మొహం ఎలా చూపించాలో తెలియలేదు. అందుకే ముందా దేవుణ్ణి క్షమాపణ కోరుకుందామని గుడికెళ్ళాను. రాత్రంతా గుళ్ళోనే గడిపాను మావయ్య. ఇంకో విషయం ఏంటంటే, మీరు కూడా అదే గుడికి వచ్చారని ఇప్పుడు మీరు చెప్పేంత వరకు నాకు తెలియదు మావయ్య. అసలు నాకు ముందే తెలుసుంటే మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డుపెట్టి మిమ్మల్ని కాపాడుకునేవాడిని. విన్నారా ఎస్ఐ గారు? మనం చూసినవన్నీ నిజాలు కావు. రెండు వైపులా విచారించి నిర్ణయం తీసుకోవాలి. నా కొడుకు గుళ్ళో ఉండడం మాత్రమే మీరు చూపిస్తున్న ఆధారం. కానీ నా తమ్ముడిని పొడిచినట్టు ఎక్కడైనా ఆధారం ఉందా? చెప్పండి. లేవు మేడం. మరి ఎలా విచారించడానికి వచ్చారు? ఎవరో ఏదో చెప్తే అది నమ్మేసి వచ్చేస్తారా? సారీ సూర్యప్రతాప్ గారు,
మీ మీద అటాక్ చేసిన వాళ్ళని పట్టుకొనే మీ ముందుకొస్తాం. రాఘవని ఒక చార్టెడ్ అకౌంటెంట్ ఉండేవాడు. మేమంతా పేరుకే పాలేరు, డ్రైవరు, చార్టెడ్ అకౌంటెంటు, వంటోళ్ళని ఉండేవాళ్ళం కానీ ఆ అమ్మగారు మాత్రం మా అందరినీ సొంత బిడ్డలాగా చూసుకునేవాళ్ళు. అయ్యగారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రాఘవ. ఆడిటింగ్ ఎంతవరకు వచ్చింది? అదే పని మీద వచ్చాను సార్. మీ సైన్ కావాలి. ఏంటి రాఘవ్ గారు, ఈ మధ్యన ఇంటికే రావట్లేదు? ఇయర్ ఎండింగ్ కదా మేడం, అకౌంట్ ఫైలింగ్కే టైం సరిపోవడం లేదు. అలాగే మా అమ్మగారి ఆరోగ్యం కూడా బాగాలేదు మేడం, నేనే చూసుకుంటున్నాను. అందుకే రాలేకపోయాను మేడం. ఇప్పుడు ఎలా ఉంది మీ అమ్మగారికి? ఇప్పుడు ఓకే సార్. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. విరూపాక్షి, ఇంట్లో పని వాళ్ళు ఉన్నారు కదా, చెప్తే వాళ్ళు తెస్తారు కదా. మన క్షేమం కోసం పనిచేసే వాళ్ళకి మన చేతులతో చేస్తేనే కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది వదిన గారు. ఏం పర్వాలేదు, నేను తీసుకొస్తాను. ఏంటి మమ్మీ, మన ఇంట్లో అందరూ నీ మాటే వింటారన్నా, కానీ ఆంటీ ఎందుకు వినట్లేదు? ఆంటీ కొత్త కదా దీపక్, తెలుసుకుంటుందిలే. తెలుసుకోలేకపోతే తేల్చుకుంటే సరిపోతుంది. నువ్వు ఇలాంటి విషయాల గురించి ఆలోచించుకో. నువ్వు తిను. తీసుకోండి. ఏంటి విరూపాక్షి, కొంచెం కూడా గౌరవం లేకుండా ప్రవర్తిస్తున్నావు? కాఫీ ముందు భర్తకి ఇవ్వాలి కదా. అదేంటో అలా మాట్లాడతావు? మన ఇంటికి వచ్చిన అతిథికి కాఫీ ఇవ్వడంలో తప్పే ఉంది. అది కాదు తమ్ముడు. వదిన గారు, నా భర్తను ఎలా గౌరవించాలో, ఎవరిని ఎలా గౌరవించాలో నాకు కూడా తెలుసు. మన ఇంటికొచ్చిన అతిథిని గౌరవిస్తే మన గౌరవం ఇంకా పెరుగుతుందని సూర్యనే నాతో చెప్పాడు. అమ్మగారు, టీ తీసుకో. విరూపాక్షి, ఇలా వేరే వాళ్ళకి పని చేసే వాళ్ళకి వేరే గ్లాసులో ఇవ్వచ్చు కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.